వెల్కమ్ టు DBDF. ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఏప్రిల్ 30 ఆయుష్మాన్ భారత్ డే. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి వైద్య సేవలపై అవగాహన కల్పించటం, ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించటం, ప్రతి పౌరుడికి కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తేవటం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 30ని ఆయుష్మాన్ భారత్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభంలో 10 కోట్ల కుటుంబాలకి లబ్ధిని చేకూర్చాలి అని భావించింది. ఆ క్రమంలోని 1500 వ్యాధులని ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా సదుపాయం ద్వారా కార్పొరేట్ వైద్య సేవలను అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1,54,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2025 నాటికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన రాష్ట్రాలు, అత్యధికంగా లబ్ధి పొందిన రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. ఈ పథకం ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ మినహా మిగిలిన భారతదేశం అంతా ఈ పథకం అమల్లో ఉంది. సో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆశిస్తోంది కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.